భారతీయ సంస్కృతి ముఖ్యంగా తెలుగు సంప్రదాయంలో శకునాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. పిల్లి అడ్డు రావడం, తుమ్ములు రావడం లేదా బయలుదేరేటప్పుడు పిలవడం వంటి శకునాలకు సంబంధించి మన ధర్మశాస్త్రాల్లో ప్రస్తావన ఉంది. తొండ అడ్డు వస్తే ధనయోగం కలుగుతుందని చాలా మంది నమ్మకం. ఈ రోజు మనం ఈ నమ్మకం గురించి వివరంగా తెలుసుకుందాం. మన హిందూ గ్రంథాలు తొండ శకునం గురించి ఏం చెబుతున్నాయి, అలాగే జ్యోతిష్య పండితులు, శకున శాస్త్ర నిపుణులు ఈ తొండ శకునాన్ని ఎలా విశ్లేషిస్తున్నారు అనే విషయాలను వివరంగా సమగ్రంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక నమ్మకమా లేక నిజంగానే శుభ ఫలితాలను ఇస్తుందా అనే సందేహాలను నివృత్తి చేసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. శకున శాస్త్రం అనేది కేవలం నమ్మకాల సమాహారం కాదు. అది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక విజ్ఞాన గ్రంథం. మన పూర్వీకులు ప్రకృతిని, దానిలోని జీవరాశిని అత్యంత నిశితంగా పరిశీలించి వాటి కదలికలు, ప్రవర్తనల ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే శుభ అశుభాలను అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ శాస్త్రం పక్షులు, జంతువులు, ఇతర సహజ సంఘటనలను ఒక సూచికగా తీసుకుని మానవ జీవితంపై వాటి ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. శకున శాస్త్రంలో తొండకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం కేటాయించడం జరిగింది. కేవలం చెట్లపై కదిలే ఒక సాధారణ జీవిగా కాకుండా తొండలను మన సంస్కృతిలో దైవశక్తికి, అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారు. తొండలు తమ వేగవంతమైన కదలికలతో ఆకస్మికంగా కనిపించడంతో ఊహించని సంఘటనలను, అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు. తొండ శకునాలను వివరించడానికి ప్రత్యేకంగా గౌళి శాస్త్రం లేదా గౌళి పంచాంగం అనే ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఈ గౌళి శాస్త్రాన్నే ఆంగ్లంలో లిజార్డ్ ఆస్ట్రాలజీ అంటారు. అమెరికా, యూరోప్ దేశాల్లో ఈ లిజార్డ్ ఆస్ట్రాలజీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శాస్త్రం ముఖ్యంగా తొండ శరీరంలోని ఏ భాగంపై పడితే లేదా ఏ దిశ నుంచి అడ్డు వస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరిస్తుంది. ఈ శాస్త్రం ప్రకారం తొండ తలపై పడితే కీడు, చేతిపై పడితే ధనలాభం కలుగుతుందని స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా ఒక ముఖ్యమైన పనిపై వెళ్తున్నప్పుడు తొండ అడ్డు రావడం అనేది శుభ శకునంగా ఈ గౌళి శాస్త్రం చెబుతోంది. ఇలా తొండ అడ్డు రావడం వలన చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. మన జ్యోతిష్య గ్రంథాలు మరియు ధర్మశాస్త్రాలు తొండలను కేవలం ఒక సామాన్యమైన జీవిగా కాకుండా వాటిని లక్ష్మీదేవిని సూచించే ఒక శుభప్రదమైన జీవిగా పరిగణిస్తాయి. సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యాలకు అధిదేవత అయిన లక్ష్మీదేవితో తొండలకు ఉన్న ఈ అనుసంధానం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ విశ్వాసం ప్రకారమే ఒక ముఖ్యమైన పనిపై వెళ్లేటప్పుడు ఊహించని రీతిలో తొండ అడ్డు రావడం అనేది ధనలాభాన్ని, అదృష్టాన్ని సూచిస్తుందని హిందూ గ్రంథాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. తొండ ఆకస్మికంగా దర్శనమిచ్చినప్పుడు అది భవిష్యత్తులో కలగబోయే ఆర్థిక వృద్ధికి, అదృష్టకరమైన సంఘటనలకు ఒక శుభ సంకేతంగా భావించబడుతుంది. ఇంటి ఆవరణలో తొండలు ఉండడం శ్రేయస్సుకు, ధన వృద్ధికి ప్రతీకగా భావిస్తారు. తొండలు కీటకాలను నియంత్రిస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచడంలో పరోక్షంగా సహాయపడతాయి. ఈ పరిశుభ్రత లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుందని నమ్ముతారు. కాబట్టి తొండలు లక్ష్మీదేవి కటాక్షానికి, తద్వారా అనుకోని ధనలాభాలకు, శుభ పరిణామాలకు సూచికగా నిలుస్తాయని జ్యోతిష్య శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. శుక్రగ్రహాన్ని సౌఖ్యం, సంపద, ఐశ్వర్యం, శారీరక ఆనందాలకు కారకుడిగా భావిస్తారు. తొండ మనకు అడ్డు వచ్చినప్పుడు అది శుక్రగ్రహం యొక్క అనుకూల ప్రభావాన్ని సూచిస్తుందని, తద్వారా ధనయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఒక తొండ అడ్డు రావడం అనేది మీ జాతకంలో శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉందని, దాని శుభ ప్రభావాలు మీపై పడబోతున్నాయని సూచిస్తుంది. రాహుకేతువులను ఛాయాగ్రహాలుగా జ్యోతిష శాస్త్రంలో పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఆకస్మిక సంఘటనలకు, ఊహించని లాభాలకు లేదా నష్టాలను కలిగిస్తాయి. తొండ ఆకస్మికంగా అడ్డు రావడం అనేది రాహువు లేదా కేతువుల అనుకూలమైన స్థితిని సూచిస్తుంది. దీనివల్ల అనుకోని ధనలాభం కలుగుతుందని జ్యోతిష్య పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముఖ్యంగా లాటరీలు తగలడం, షేర్ మార్కెట్లో అకస్మాత్తుగా లాభాలు రావడం లేదా ఊహించని విధంగా వారసత్వ ఆస్తి లభించడం వంటి రూపాల్లో ఉండవచ్చు. శకున శాస్త్రం పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వాటి కదలికలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. తొండ భూమిపై కదిలే జీవి. దీని కదలికలు భూతత్వానికి సంబంధించినవి. భూమి తత్వం, స్థిరత్వం, సంపదను సూచిస్తుంది.
కాబట్టి ఒక తొండ ఆకస్మికంగా మన దారికి అడ్డు రావడం అనేది శుభసూచకంగా విశ్వసిస్తారు. ఈ అనుకూల మార్పులు మన జీవితంలో స్థిరత్వాన్ని, భద్రతను పెంచడమే కాకుండా తద్వారా ఆర్థికంగా మెరుగైన అవకాశాలను తెస్తాయని నమ్ముతారు. తొండ శకునం ద్వారా భూతత్వం అనుకూలించడం వల్ల చేపట్టిన పనులలో స్థిరమైన పురోగతి, ఆస్తి లాభాలు లేదా ఆర్థికంగా సురక్షితమైన పరిస్థితులు ఏర్పడతాయని ఈ శాస్త్రం స్పష్టం చేస్తుంది. ఈ నమ్మకం ప్రజల్లో ఒక సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆర్థిక విషయాలలో శుభం జరుగుతుందనే ఆశను కల్పిస్తుంది. అనే నమ్మకం మన భారతీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగు సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిన ఒక శకునం. చివరగా నమ్మకం ఒక వ్యక్తికి అందిస్తుంది. ఒక ముఖ్యమైన పనికి బయలుదేరినప్పుడు లేదా ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటి శుభశకునం ఎదురైతే అది మానసిక స్థైర్యాన్ని పెంచి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి పరోక్షంగా సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.